హలో ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి మనందరికీ ఒక ప్రియమైన వంటకం. చికెన్ పచ్చడిని బయట కొని తినాలంటే గగనమే మరి. అలాంటి రుచికరమైన చికెన్ పచ్చడిని నేను ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కిలో చికెన్, 50 ml లెమన్ జ్యూస్, 60 గ్రామ్స్ కారం, 40 గ్రామ్స్ సాల్ట్, 50 గ్రామ్స్ మసాలా, 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 ml వేరుశనగ నూనె. ఫ్లేవర్ కోసం కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకొని ముందుగానే ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ని ఆ కడాయిలోకి వేసుకున్నాం. అలా వేసుకున్న చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి చికెన్ నుంచి కొంచెం కొంచెంగా వాటర్ బయటకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. అలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడగానే మొత్తం వాటర్ అంతా చికెన్లోంచి బయటికి వచ్చేసింది. అలా వాటర్ వచ్చిన తర్వాత నేను మూత తీసేసి చికెన్ మొత్తాన్ని కుక్ చేసుకుంటున్నాను. ఈలోపు చికెన్ కుక్ అయ్యేలోపు ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత చూసేసరికి చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి కుక్ అయ్యింది. ఆ తర్వాత ఆ చికెన్ని ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టుకొని 250 ml వేరుశనగ నూనె వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసేసాను. అలా వేసిన చికెన్ని ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఆ చికెన్ ముక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎందుకు ఫ్రై చేయాలంటే అప్పుడు ముక్క మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కుక్ అవుతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే మనం ఆ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసుకొని ఆ చికెన్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమం మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆ చికెన్లోనే అలా కలుపుతూ ఉంచాలి. అలా ఒక 5 to 10 మినిట్స్ మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్తో కలిపి స్టవ్ పైన ఫ్రై చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్లేవర్ కోసం పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన పెట్టుకొని మనం ముందుగానే రెడీగా ఉంచిన 60 గ్రామ్స్ కారం, 40 గ్రామ్స్ సాల్ట్, 50 గ్రామ్స్ మసాలా వేసుకొని బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మనం బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని 48 అవర్స్ మనం ఉంచాలి. 48 అవర్స్ తర్వాత చూస్తే చాలా చిక్కగా అవుతుంది ఆ చికెన్ పచ్చడి. అలా చిక్కగా అయిన దాన్ని మనం దేనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గాజు సీసా తీసుకొని దానిలోకి చికెన్ పచ్చడి మొత్తాన్ని వేసుకున్నాను.